ఇంపార్టెంట్ ప్రొఫెషన్. ఇంత స్పెషల్ డాక్టర్స్ అందరినీ కూడా మీట్ అవ్వడం అవుతూ ఉండండి, యాక్టివ్గా ఉండండి, డైట్ తీసుకోండి అన్నీ. ఈవెంట్ మేనేజ్మెంట్ కెరీర్ అప్పుడప్పుడే వస్తూ ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ పెద్ద వ్యక్తుల్ని, అలాగే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని, కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ, వెడ్డింగ్ పార్టీస్ చేస్తూ, సో టోటల్గా 800+ షోస్, 200+ వెడ్డింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత రీసెంట్గానే మనం ఒక స్పెషల్ ఎఫెక్ట్లో పడ్డాం. అందరికి గుర్తే ఉంటుంది, అది మర్చిపోయారేమో. 2020లో ఏప్రిల్ 2021 అలాగా. ఇక ఆ టైంలోనే ఎంటర్టైన్మెంట్ రంగం కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా అలా డల్ అయిపోయినాయి. ఒకటి అలా పైకి వచ్చింది. ఏదైతే ఉందో దేని గురించి అయితే కాన్సన్ట్రేట్ చేయాలో, దేని గురించి అయితే మనం ఎక్కువ ఆలోచించాలనే పాయింట్ ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక పాయింట్ వచ్చింది, దట్ ఈస్ హెల్త్, ఆరోగ్యం. సో దీని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేస్తామండి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లీజ్ ఎనీవన్ బాబా మీరేం చేస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే? ఆటలాడాలి. सर सुरेश गारू, आप क्या करते हैं अगर आपका हेल्थ को ठीक करने के लिए? माइक प्लीज. सर I tell you, myself every day wake up in the morning at 5:30. सुबह सर Go to public garden and have 3 rounds of the public garden. सुरेश जी एंजॉयमेंट के लिए वॉकिंग करते हैं. हमारे दशरथ राम रेड्डी सर खेलते हैं. सर सुबह सर, व्हाट यू वांट टू से फॉर हेल्थ एंड एंटरटेनमेंट? आई मीन फॉर हेल्थ. The only thing is positive thinking. The less you worry about your health, the better you're bound to be. That's number one. Having said that, I think a good dose of exercise, physical exercise, whether it comes through yoga, whether it comes to working out, सर about half an hour a day is essential. सो ये थॉट्स है. आप क्या क्या करते मुझे पता नहीं, ఎంటర్టైన్మెంట్ के लिए, नहीं तो हेल्थ बढ़ाने के लिए, ఆరోగ్యంగా ఉండడం కోసం. సంతోష్ గారు మీరేం చేస్తారు? వావ్ గ్రేట్. సంతోష్ గారు హెల్తీగా ఉంటారు, జిమ్కి వెళ్తారు. డాక్టర్ గారు, రవి గారు మీరు హెల్తీగా ఉండడానికి ఏం చేస్తారు? సూపర్, హెల్తీగా ఇంకా దీని తిరగలేదు. సో ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా హెల్తీగా ఉండడానికి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. కొంతమంది స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, లైక్ క్రికెట్, బ్యాడ్మింటన్, లేదంటే స్విమ్మింగ్ చేయమంటారు, లేదా కొంతమంది యోగా అంటారు, కొంతమంది డాన్స్ అంటారు. సో మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాలుగా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ దీంట్లో ఎంతమంది యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటున్నారు నాకు చెప్తారా? చేతులు ఎత్తండి. జిమ్ కానీ, డాన్స్ కానీ, యోగా కానీ ఎంతమంది రెగ్యులర్గా చేస్తున్నారు? రెగ్యులర్ సార్ డాక్టర్స్ కమాన్, ఇంత బిజీగా ఉంటున్నారు కాబట్టే ఈ క్రికెట్ టోర్నమెంట్ మీకోసం వచ్చింది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీరు ఇంకా మరింత ఆరోగ్యం ఉండటం కోసం. బికాజ్ మీరు హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తే కామన్ మ్యాన్ కూడా స్పోర్ట్స్ని ఇంట్రెస్టింగ్గా తీసుకుంటాడు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్తారంటే భయం ఉంటుంది. రవి గారి దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్ ఎలా మాట్లాడుతున్నా తెలియదు, కానీ ఈ క్రికెట్ ఆడిన తర్వాత ఆయన కొంచెం దీన్ని స్పోర్ట్స్ని కొంచెం ఎక్కువ ప్రమోట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఆయన పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ పట్ల, హెల్త్ పట్ల, వెల్నెస్ పట్ల ఒక ఇన్స్పైర్గా మాట్లాడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే
మా ఈ డిపిసిఎల్లో భాగమైనందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఈ జర్నీ గురించి డిపిసిఎల్ కానీ T20 కానీ ఈ జర్నీ గురించి నేను మొత్తం మాట్లాడి తెలుసుకోలేదు. బికాస్ నా వెనకాల నాకు ఒక శక్తి ఉంది, ఒక సపోర్ట్ ఉంది, నా లైఫ్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు కాల్ మై వైఫ్ అంజలి పెండేలా. Good evening and a warm welcome to all our esteemed doctors, honorable guests, our sponsors, media and my dear friends. It fills me with immense pride to stand before you today and reflect on the remarkable journey of AD11 Sports. We embarked on this journey during the challenging times of COVID-19 pandemic, a period when our doctors stood at the forefront serving our nation selflessly. In recognition of their dedication, we set out on a mission to honor and support our medical heroes while promoting sports, health and wellness. Our journey began with the Doctors Premier Cricket League Hyderabad in 2022 in collaboration with Dr. TDR Reddy Garu. He is a senior orthopedic surgeon from Yashoda Hospitals and has been a great support right from the start of our TPCL journey. He is also the founder member of DPCL. Alongside Shri Paturi Nagabhushanam Garu, ex-JP chairman of Guntur district, Shri Paida Krishna Prasad Garu, ex-president of AP Chambers, has been backing up with immense help and been the active members of the advisory committee. DPCA 2022 featured an auction format where 150 doctors from all over India participated with great enthusiasm. Building on this momentum, we have also organized DT20 Visakha, where doctors from 2 Telugu states actively participated. Both these tournaments were a huge success with the support of Indian Medical Association, Indian Dental Association and AP Chambers. This year, we are coming up with more tournaments in various cities like Mumbai, Visakhapatnam and also the prestigious DT20 India Cup and International Cup. Now, we kicked off with the first season of Doctors T20 Premier Cricket League in Hyderabad. Our vision extends beyond national boundaries and we aim to take this initiative to an international level where doctors from India travel to countries like Singapore, Malaysia, USA and Dubai and play with the doctor cricketers of those countries. In this way, we are not only promoting sports and wellness, but also adding up to tourism and cultural exchange. Moreover, our goal is to donate some funds raised from these tournaments to our Indian Army. So, let's make this tournament a resounding success and continue to champion health, wellness and international camaraderie through the spirit of sports. Thank you. And now, I would like to invite Dr. TDR Reddy Garu to speak a few words about DT20 Hyderabad Season 1. Good evening, everybody. I think after she spoke everything, there is nothing I spoke. I can speak. Our intention was to promote the health among the doctors who are the most neglecting community. They never bother about their health. They always try to treat the patients and go home and sleep nicely and get up. They work like horses, workaholics. They never bother about that. That's the reason we have seen many young doctors, I'm sorry to use the word, they end their life in very early stages. This is what is exactly happening after Corona. So what my best friend Anil and we decided that we should promote health among the doctors. Not that they don't know, they know everything. The thing is they need a motivation. So what with this Dreams 11 Sports and AD11 Sports, we thought that we would inculcate the habit of promote, giving some importance to the health, not only treating the patients and serving to the humanity. You also, first of all, if you want to treat the patient, you should be all right. There's a reason behind floating this organization and promoting
sports so that it will give a good, healthy doctors society so that you can create a healthy society. I welcome all the participants and the dignitaries of the dais and support this event, make it a grand success. And we have a big plans to do so many events. Not only here, as Anjali said, we have a vision to do in other countries, and we will have matches with all the foreign doctors. Thank you very much. Promo launch. Doctors T20 Hyderabad 2024 Season 1. Please. The man behind the show, a supporter, Dr. Dasarath Reddy గారికి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి ప్లీజ్. ఈ డిపిసిఎల్ అలాగే డాక్టర్స్ T20 ప్రపంచవ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొన్ని స్కెచ్లు అంటే ఒక ప్రణాళికలాగా ప్లాన్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ 2024 ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అలాగే 2025 2026 ప్రతి సంవత్సరం కూడా 5 లీగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. అవి వచ్చేసి 1 హైదరాబాద్, 2 వైజాగ్, 3 ముంబై, 4ది ఇండియా కప్ అండ్ 5ది ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో డాక్టర్స్ కమ్యూనిటీ ద్వారా స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఈ 5 లీగ్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. కాబట్టి మాకు అందరికీ కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను మన జెర్సీ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో మనం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవరీవన్. అర్బన్ రైస్ కెప్టెన్ మీట్ యాక్చువల్గా ఈ ఈవెంట్ జరగడానికి చాలా సపోర్ట్ చేసినటువంటి అర్బన్ రైస్ కంపెనీ సార్ ఉదయ్ గారు, అర్బన్ రైస్ ఉదయ్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ సార్. ఏంటి ఆ టీం గ్రూప్ ఎలా ఉంటుంది, ఎవరెవరితో పోటీ పడుతున్నారు అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. అభి పిక్చర్ స్టార్ట్ హువా హై. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎక్కడ ఎవరైతే టీమ్స్ ఉన్నారో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్స్ హ్యాపీగా క్రికెట్ ఆడండి. ఆ ఎనర్జీ కావాలి మాకు. ఓకే, ఐ వుడ్ లైక్ టు కాల్ తపస్సుని, ద మార్కెటింగ్ అండ్ బిజినెస్ రిలేషన్స్ ఆఫ్ AD11 స్పోర్ట్స్. ప్లీజ్ వెల్కమ్. సార్ గట్టి చప్పట్లు కొట్టాలి ఆ మేనగోడ కోసం. షీ విల్ అనౌన్స్ అన్ని టీమ్స్ గురించి తను ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. So, good evening, one and all. Let's start with our jersey and logo launch here. First, we have Team KIMS. So, from the KIMS Legends team, I would like to call Dr. Ravi Kumar, the captain of KIMS Legends. heading the team, Dr. Santosh Krishna is a radiation oncologist in our KIMS Secunderabad. Dr. Dheeraj Rai, he is the neurologist in KIMS Kondapur. Dr. Sethulam Venkatesh,
I mean, he's an orthopedician in KIMS Secunderabad. Dr. Anup is a lung transplant physician, anesthetist. Dr. Parag, he is our pediatric intensive specialist. Dr. Srinayan, and he's a nephrologist in KIMS Kondapur. Dr. Hari Prakash, orthopedician in KIMS Secunderabad. Dr. Shravan is a radiation oncologist. Dr. Rohit, orthopedician. Dr. Vikas, he is also a surgeon. And Dr. Prasanna Kumar, anesthetist. Dr. Yedukul, Dr. Kapil, another cardiologist from Apollo. Dr. Amir Hashmi is a surgeon. స్పోర్ట్స్ని హెల్త్ని వెల్నెస్ ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ నా కిమ్స్ లెజెండ్స్ ఎవరెవరితో పోటీ పడిపోతుందో చెప్పండి. నెక్స్ట్ షెడ్యూల్ ప్లీజ్. కిమ్స్ షెడ్యూల్. We'll be playing our first match against Super Kings, that is on 24th of May, and the second match on 26th with Team Tigons, and the third match with AD11 on 28th. Urban Rise marketing head Mr. Uday Krishna is going to launch the jersey of Kim's Legends. So ladies and gentlemen, please give them a hand, please. Why are you all so quiet on such a happy occasion? Now let's make some noise. Firstly, as you know, I think the most important thing is health is physical, mental and social well-being. I think most of the dignitaries here have already alluded to. KIMS is very proud to have and come forward and represent through Dr. Ravikumar Alluri sir and the rest of the team. Half the doctors are from Kondapur and the rest is from KIMS Secunderabad. We are very proud to be actually supporting and showcasing this event. I'm sure all of you will join us in wishing them all the best. Of course, I have from my side, I would want KIMS to win, but may the best team win and good luck to all the teams and all the best guys. Thank you. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మరి డాక్టర్ దశరథ రామరెడ్డి గారికి, అదేవిధంగా అనిల్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే నాకు దశరథ రామరెడ్డి గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన పేరులో దశరథుడు రాముడు ఉన్నాడు. దశరథుడు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పాడు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే రాముడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాడు. అవి రెండు ఆయన దగ్గర ఉన్నాయి. డాక్టర్లను ఎలా హెల్దీగా ఉంచాలనే కాన్సెప్ట్ ఆయన మొదలుపెట్టారు. దానికి అనిల్ మా సోదరుడు బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటారు. నేను ప్రపంచంలోనే దాదాపు 50 దేశాలు తిరుగుంటాయి. ఎక్కడ కూడా డాక్టర్స్ కోసం ఎంత కష్టపడి ఒక క్రికెట్ టోర్నమెంట్ని చేయడం అనేది మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. మామూలుగా ఆ జిమ్ములకి వెళ్తుంటారు రకరకాల, కానీ డాక్టర్స్ వాల్యూ, నర్సు వాల్యూ, మెడిసిన్స్ వాల్యూ కరోనా అనేది 100 yearsలో ప్రజలకు నేర్పింది. అంతకుముందు డాక్టర్ అంటే ఏదో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ డాక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వాళ్ళ మీద గౌరవం అనేది రెట్టింపు అయిందనేది నేను భావిస్తూ ఉన్నాను. అంటే కరోనా వల్ల కొంత నష్టం జరగవచ్చు, కానీ అది 10%. 90% మాత్రం ఈ దేశానికి మనుషుల యొక్క ఆరోగ్యం గురించి, డబ్బుకు వాల్యూ లేదనేది ఫస్ట్ అర్థమైంది. తర్వాత బంధాలు, అనుబంధాలు అనేది కొంత చాలామందికి తెలిసి వచ్చినాయి. ఏం చేసినా కూడా హాస్పిటల్లో మనం డాక్టర్ గారు ఎంత కృషి చేసినా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉండాలనే దాని మీద, దానికి ఈ క్రికెట్ టోర్నమెంటు భారతదేశం మొత్తం కూడా ఇంకా బిగ్ వేలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు 10 మందికి చెప్పగలరు కాబట్టి, ఎక్సర్సైజ్ అని కాదు, ఒక మంచి మాట చెప్తే డాక్టర్ చెప్తే నమ్ముతారు. ఇంట్లో భార్య చెప్పినా వినరు, కానీ డాక్టర్ చెప్తే మాత్రం వింటారు. అది నాకు గట్టి నమ్మకం. అటువంటిది ఈ డాక్టర్స్ T20 సక్సెస్ అవ్వాలని మేము కూడా తప్పకుండా మీ అందరికీ సపోర్ట్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. We all need mental peace, good food, and finally good activity, that is exercise. So giving this opportunity to the doctors for them to have good health in itself, I think will contribute to the society. They will be able to treat patients or other people and give advice. So thank you everyone for giving us this opportunity and wishing all the best to all the doctor cricketers that are participating in these tournaments. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా సన్ ఇన్ లా ఆల్సో న్యూయార్క్ మౌంట్ సైనాలో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్.
మా అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన 18 అవర్స్ పని చేస్తుంటే నాకే అనిపించింది డాక్టర్ ఏంటి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఇంటికి వచ్చి తినడం కూడా హడావుడిగా డ్రెస్ మీద వచ్చి అంటే మామూలుగా మేము రోజు పొలిటికల్ వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు అంత దగ్గరగా చూడం. అక్కడ చూసిన తర్వాత అనిపించింది డాక్టర్ వృత్తి ఎంత హారిబుల్గా ఎంత కష్టపడతారా, పర్సనల్ లైఫ్ ఎంత నష్టపోతారా అనేది. కానీ మీరు మాత్రం త్యాగదనులు అనేది మాత్రం, ఎందుకంటే మా ఫ్యామిలీలో చూశాను కాబట్టి. అందుకని మా అమ్మాయిని డాక్టర్ ప్రాక్టీస్ వద్దు, లండన్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివినా కూడా నువ్వు పిల్లల్ని చూసుకోమా, మీ ఆయనకి భోజనం పెట్టి కనీసం వాళ్ళు వచ్చే టైంకి ఆ పిజ్జాలు బర్గర్లు తినేంత పరిస్థితి అని చెప్పాను. అందుకని నేను పర్సనల్గా రియలైజ్ అయ్యాను డాక్టర్స్ ఎంత పర్సనల్ లైఫ్ పోతుంది, ఎంత సాక్రిఫై చేస్తే మీరు ఈ ప్రజల ప్రాణాలు కాపాడతారనేది తప్పకుండా గాడ్స్కి మీరు రిప్రజెంటేషన్ అని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ విజిట్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. I wish you Thank all you, the best. everyone. Shall we start our team's details? Shall we start? Okay? Are you ready to launch your logo? Okay, boys, come on. డాక్టర్ ఉషా గారిని అలాగే మా వైవికి మోహన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని ఈ లోగో లాంచ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ బోత్ ఆఫ్ యూ. I'm Dr. Kiran, Care Hospital. I work with Care Hospital Banjara Hills, interventional cardiologist. My team consists of myself and Dr. Sharad Babu. He is an orthopedician with Care High Tech City. Sumant is a medical oncologist with Care Banjara. Vamsi Krishna is a neurosurgeon with Care Nampalli. And myself, Kiran Kumar, interventional cardiologist with Care Hospital Banjara Hills. Arun Rati is a urologist with Banjara, Care Banjara. Shravan Kumar is a gastro with the Care Malakpet. Suresh Reddy is a urologist, orthopedician Malakpet. And VNB Raju is a pulmonologist with Care Banjara. Dr. Satish Kumar is a maxillofacial surgeon with Care Banjara. And Harmanta Reddy is interventional cardiologist with Care Banjara. Dr. TLN Swami is a pulmonologist with Care Banjara. And Ashwir Giridhar is urologist with Care High Tech City. And Deepak is a medical oncologist with High Tech City. And Rahul Agarwal, critical care cardiac ICU, Care Banjara. Apurva is a gastro, medical gastroenterologist. Yeah. Sir, And Srinivas Bomisheti is our manager. Yeah, from non-medical category, right? Okay. So what do you want to say to other teams? Care Risers, ఏం చెప్తారు? మనకి సన్ రైజర్స్లో ఇంతకుముందు శిఖర్ ధావన్ ఉండేవాడు, ఇలా అనేవాడు కదా. సో అలాగా మీ కేర్ టీం నుంచి ఏదైనా స్పెషల్ థీమ్ కానీ ఒక స్పెషల్ ఛాలెంజ్ కానీ ఈ డిపిసిఎల్ ఏమన్నా చెప్తున్నారా డాక్టర్ T20లో? వాళ్ళ ఎవరన్నా? దేవిక, యూ వుడ్ లైక్ టు టాక్? Right, first I would like to thank you guys for all the arrangement and the initiative. It's Thank you. amazing, and when it is linked to wellness, you know, we have a lot of people who would like to participate even in the future. I would like to specially thank all the doctors because, you know, taking time out from their busy schedule, ensuring that you are there for participating, and then finally for the final matches also. So thanks a lot to my doctors here. And I would like to see our schedule. Care Hospital का आप किसके साथ आप खेलना चाहते हैं? Want to see? absolutely. Okay. Absolutely. Mr. Vijay Nilesh, please. The first match is at 25th May, 9:30 p.m. versus AAG. The second match is at Mavericks, match 2 on 29th May at 9:30. And the match 3 is with the Black Raiders on 30th May, 9:30 p.m. So all the matches are the second show. Probably we will be fully prepared for the second show. Now, ఇప్పుడు మనం జెర్సీ లాంచ్ చేసుకుందాం. అర్బన్ రైజ్ ఉదయ్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ఒకసారి. అండ్ ఉషారాణి గారు అండ్ మేమికి మోహన్ గారు ఒకసారి కేర్ రైజర్స్ अब तीनों मिलके उसको
जर्सी लॉन्च कीजिए. The very good colors, pink and black. Okay, rises. 811 Sports Low. Myself, Dr. Rishi. I'll be captaining the AIG Power Blasters. This is the first time we have created our team and we are very excited. So Dr. Sai Shravan Kumar, Dr. Arvind Reddy, Dr. Uday Krishna, Dr. Revant Kumar Alla, Dr. Revan, Dr. Dasar Nishan, Dr. Gautam, Dr. Ketan Maharshurani, Aman Golcha, Dr. Rakesh Garlapati, Dr. Rajendra Patil, Dr. Gautam, Dr. Bilal, Dr. Amjad Khan, and Mr. Avinash Reddy. సార్ అయితే ఏజీ పవర్ బ్లాస్టర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సో మీ మ్యాచెస్ ఎవరితో ఎవరికి ఎలా పడతాయి చూద్దామా. లెట్స్ సీ. సో స్క్వాడ్ ఏజీ పవర్ బ్లాస్టర్స్కి ఎవరితో మ్యాచెస్ పడుతున్నాయి షెడ్యూల్ ప్లీజ్ అనౌన్స్ ఫ్రమ్ ఎనీవన్. సుబ్బారావు గారు ప్లీజ్ అనౌన్స్ ఏజీ పవర్ బ్లాస్టర్స్ తోటి ఏ టీమ్స్. Dr. Yamini Chandra and Dr. Chandan and Dr. Gopi Ragala, Dr. Santosh, Dr. Srikanth Reddy and Dr. G. Sudhir Bhargav Reddy and Lakshman Roy and myself Srijan Kumar and Dr. Ajay and Dr. Prudhi Krishna and Tulsiram and Dr. Harish, Dr. Preetam Talsila and Dr. Sudhir and Dr. Sunil. These are my team and we are representing from the team Super Kings. మీ పేరేం చెప్పారు? Dr. Srujan. Dr. Sujan, you are coming from Hyderabad, local. Hyderabad only. Okay. మీ టీమ్ కెప్టెన్? Captain Dr. Yamini Chandra. I am representing. Okay. అంటే he is from Yamini Chandra from? He is from Suryapet. Suryapet, Yamini Chandra. And other players all are from Hyderabad or from others? Khammam, Suryapet. ఇంకా Vijayawada. ఇంకా Tenali. విన్నారా? సూపర్ కింగ్స్ ఒక్కొక్క రాజ్యం నుంచి వచ్చారు. విజయవాడ, గుంటూరు, సూర్యాపేట, తెనాలి, అగిరిపల్లి, ఇంకేమన్నా సార్? మామూలుగా లేదండి. సూపర్ కింగ్స్ టీమ్స్ రకరకాల ప్లేసెస్ నుంచి ఒక టీమ్గా మేమందరినీ ఢీకొట్టడానికి వస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో షెడ్యూల్ చూద్దామా? సూపర్ కింగ్స్ షెడ్యూల్ ప్లీజ్. సో ప్లీజ్ అనౌన్స్ యువర్ షెడ్యూల్. Our first match is with Kim's Legends and the first match and second ఫస్ట్ మ్యాచ్ ఎవరితో మీకుంది? Kim's Legend. ఇప్పుడు టీం చూసారు కదా? Yes. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు?
We are ready for that match. Second match, please. Second match is with Team Tigons. Team Tigons, okay. Third match is Team 811. TDR 811. 811. టీమ్ TDR 811. TDR గారు ఎక్కడే ఉన్నారు ఆయన టీమ్ తోటి, ఆయనకి మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. బాబు మీరు కూడా చెప్పండి, మీరు ఏమైనా ఛాలెంజెస్ ఇస్తారా? మా బావ చాలా స్మార్ట్, ఈ ఎత్తుకొచ్చిన గొడవ లేదంతా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ జెర్సీ లాంచ్ ప్లీజ్, మిస్టర్ ఉదయ్. Along with me, Dr. Sudhakar, Dr. Suman, Dr. Abhinav, Praneeth, Pramod, Anil, Vijay, Ravi Krishna, Chennakeshav, Sujan, Ravin, Chaitanya, Ashok, and Karthik. So we are a group of doctors of different branches. Starts with emergency, to the OT, to the ICU, and to the ward. So all the doctors are included in this. And not from the only one place, it's like throughout Telangana and AP, all the doctors are included in this. Thank you. Black Riders scheduled in Doctors T20 Premier Cricket League, Hyderabad Season 1. Match 1, Mavericks. 28th May at 9:30 p.m. Match 2, 29th May, AAG, at 6 p.m. And Match 3, Care Risers, 30th May, 9:30 p.m. Wow. And the Black Raiders, all the best. ఈ సమాజంలో ఎవరు చెప్పినా కూడా వినరు, కానీ డాక్టర్స్ చెప్తే మాత్రం 100% వింటారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా డాక్టర్ ఉన్నారు, మా పిల్లలు కూడా మొత్తం డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఏం చెప్పినా కూడా డాక్టర్స్ చెప్తే 100% వింటారు అన్నాడు. సమాజంలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది మంచి మంచి పనులు చేస్తున్నారు. కానీ డాక్టర్స్కి ఎప్పుడు కూడా బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ హెల్త్ గురించి ఏంటంటే పట్టించుకునే ఒక అవసరం కూడా ఏంటంటే రాకపోవచ్చు. కానీ ఈ యొక్క సమాజంలో ఇప్పుడున్న వర్తమాన కాలంలో కూడా మరి ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ హెల్త్ గురించి కూడా ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మంచిగుంటేనే సమాజం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. ఇంతకుముందు వక్తలు చెప్పినారు, కరోనా అనేది ప్రపంచం లోపలనే ఒక వాల్యూ, ఒక హ్యూమన్ రిలేషన్స్, ఒక డాక్టరు, ఒక హాస్పిటల్ అనేది కూడా ఒక బంధాన్ని కూడా ఏర్పడిన సంగతిగా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. సమాజంలో డాక్టర్ మంచిగా ఉండాలి, మనం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఇంత పెద్ద ఆలోచన వచ్చి ఇటువంటి ఒక ఈవెంట్ను నిజంగా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషను. చాలా మనకు కూడా తెలిసిన విషయమే. ఎంతోమందిని ఒకటే వేదిక మీద తీసుకొచ్చి మీరు ఆడాలి, తద్వారా అందరికి కూడా ఒక హెల్త్ అవేర్నెస్ అనేది కూడా రావడం కూడా జరుగుతుంది అనేది మరి ఈ యొక్క ఈవెంట్ని చేసినందుకు అభినందనలు తెలుపుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.
surgeon, basically from UP but settled in Hyderabad. Vijay Reddy sir is orthopedic surgeon from Century. Saurabh is from Maharashtra. He's a orthopedic DNB in Joy. Shravan Kumar, he is an emergency physician from Joy Attapur. Karthik, pulmonology DNB. Satyanaran Murthy, he is a spine surgeon. Shubham Kalnawat, again from Maharashtra. He is a ortho DNB. Vamshi Krishna sir, our senior player. Hari Prasad, he is a ortho DNB. He is from Tamil Nadu. Wasim, pediatrician. Anand is again a pulmonologist from Kerala. Harsha, myself, orthopedic surgeon, Hyderabad. Dinesh, again from Tamil Nadu, he is a pathology PG. Dr. Mohit is a orthopedic fellow in orthoplasty. Anak is from West Bengal. And Sai Smaran is a ortho DNB. Anak is an anesthetist. సో దిస్ ఇస్ యువర్ స్క్వాడ్. Yes, all. ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? Mavericks versus match for Mavericks versus Black Raiders. Match 2, Mavericks versus K Rangers. Match 3, Mavericks versus AIG Power. లాంచు అదే విధంగా లోగో లాంచు అందరి పెద్దల సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 8 టీమ్స్ పాల్గొంటాయి. ఒక వరుసగా మనకి ఫెస్టివల్ మామూలు మే 24 నుంచి జూన్ 2 వరకు నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో నడుస్తూ ఉంటాయి. దీని యొక్క మెయిన్ ఏంటంటే డాక్టర్స్కి అసలు ఎవరు కూడా చాలామంది వాళ్ళ హెల్త్ని పణంగా పెట్టి మిగతా వాళ్ళ హెల్త్ బాగు చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారో కూడా మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో డాక్టర్స్లో హెల్త్ అవేర్నెస్, మీరు హెల్త్ గురించి చెప్పడం కాదు, ఫస్ట్ మీ హెల్త్ గురించి బాగా చూసుకోండి. ఈ హెల్త్ మీరు బాగా చూసుకుంటే మీరు సమాజానికి హెల్దీ దీన్ని మీరు ప్రమోట్ చేయగలరని చెప్పేసి వేరియస్ హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది మేము 3rd సిరీస్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది ఇంకా నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీని భవిష్యత్తులో ఆర్గనైజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండి, ఈ కాన్సెప్ట్ తోటి క్రికెట్ని డాక్టర్స్ మధ్యకి తీసుకొచ్చి, అంటే చాలామంది మనకు ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడిన డాక్టర్స్ చాలామంది ఉంటారు, కానీ ఆ ప్రొఫెషన్లో పడిపోయి తర్వాత క్రికెట్ ఆడలేక వాళ్ళు అంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది డాక్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో సక్సీడ్ అవ్వాలంటే గేమ్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ మాకేంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే నేను 50+, అలా మిగతా వాళ్ళందరూ కూడా 35 వరకు కూడా డాక్టర్స్ సెటిల్ అవ్వడం అనేది జరగదు అనమాట. 35 తర్వాత మేము గేమ్స్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు దసరా రామరెడ్డి గారు చెప్పినట్టుగా
మా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మాకు ఈ ఆపర్చునిటీ బాగా దొరికింది. అప్పటి నుంచి మళ్ళీ అందరూ కూడా కొంచెం హెల్త్ మీదను గేమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అనిల్ గారు ఏదైతే డాక్టర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేస్తున్నారో ఇది ఎంతో ఆనందకరమైన విషయం. సో మేమందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరం ఇట్స్ మెయిన్లీ ఫర్ ఫన్, బట్ డెఫినెట్గా గెలవడానికి ప్రయత్నిస్తాం. ప్రతి టీము కూడా చాలా కాంపిటేటివ్గా ఆడి గెలవడానికి ప్రయత్నిస్తారు. సూపర్ క్రికెట్ లీగ్ హైదరాబాద్ సీజన్ 1 ఇంతకుముందు మేము DPCL 2022 ఆక్షన్స్ ద్వారా దేశం మొత్తమైనటువంటి డాక్టర్ క్రికెటర్స్ని ఇన్వైట్ చేసి హైదరాబాద్లో ఒక మంచి సీజన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత డాక్టర్స్ T20 విశాఖ 2022 వైజాగ్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్స్ టీమ్స్ని ఇన్వైట్ చేసి ప్రతి జిల్లాలకి తిరిగి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని ఎంకరేజ్ చేసి వైజాగ్లో ఒక మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ 2 టోర్నమెంట్లు కూడా మేము కరోనా తర్వాత ఈ డాక్టర్స్ అందరికీ కూడా ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో తర్వాత మేము అనుకునేది ఏంటంటే అది అక్కడితో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ కూడా ఒక ఇన్స్పైర్ అవ్వాలి. డాక్టర్స్ అంత బిజీగా ఉన్నటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నారు, స్పోర్ట్స్లో ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడుతున్నారు, తర్వాత అలాగే డాన్స్ కానీ యోగా కానీ వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత బిజీగా ఉండే డాక్టర్సే వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు వై నాట్ కామన్ మ్యాన్? సో కామన్ మ్యాన్ కూడా బాగా ఎక్కువ స్పోర్ట్స్ పట్ల అవగాహన కలగాలి, అలాగే స్పోర్ట్స్ మరింత మంది చేరువు కావాలనే ఉద్దేశంతో డాక్టర్స్ అనే డాక్టర్స్ ద్వారా ఈ టోర్నమెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం దేశంలో. సో ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక 5 లీగ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. డాక్టర్స్ T20 హైదరాబాద్, డాక్టర్స్ T20 విశాఖ, డాక్టర్స్ T20 ముంబై కప్ అండ్ డాక్టర్స్ T20 ఇండియా కప్. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక 24 టీమ్స్ ఇన్వైట్ చేస్తున్నాం. దాదాపు 400 మంది డాక్టర్ క్రికెటర్స్ ఇక్కడ హైదరాబాద్ అండ్ వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. అంటే ఈ సంవత్సరం మేము దగ్గరగా 1000 మంది డాక్టర్స్ అలాగే 400 మంది హాస్పిటల్స్కి రీచ్ అయ్యే విధంగా ఈ టోర్నమెంట్ తీసుకెళ్ళి ప్రపంచంలోనే ఎవరు చేయలేని విధంగా మా DPCL మేనేజ్మెంట్ డాక్టర్ TDR రెడ్డి గారిని, నేను కానీ, అనిల్ పెండెల, అలాగే నా వైఫ్ అంజలి, అలాగే మిగతా డాక్టర్స్, మిగతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, అలాగే ఇంకొన్ని అసోసియేషన్ కూడా కలుపుకొని ఈ దేశం మొత్తంలో కూడా ఇదొక ప్రపంచం క్రియేట్ అవ్వాలి, స్పోర్ట్స్ అనేది ప్రమోట్ అవ్వాలి, స్పోర్ట్స్ హెల్త్ వెల్నెస్ అనేది అందరికీ చేరువవ్వాలి, అలాగే డాక్టర్స్ ద్వారా చేరువాలని మన కోరికతోటి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్స్ ద్వారా జరిగే ఏదైతే మేము దీని ప్రాఫిట్స్ కావచ్చు, ఒక అమౌంట్ కావచ్చు, ఏదైనా సరే కానీ, సో దీంట్లో నుంచి ఈ సంవత్సరంలో జరిగే టోర్నమెంట్స్ ద్వారా మేము ఇండియన్ ఆర్మీకి చారిటీ ఫండ్ ద్వారా కొంత అమౌంట్ని డొనేట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్స్కి, అలాగే స్పాన్సర్స్కి, సపోర్టర్స్కి, అలాగే టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా మీ మీడియా మిత్రులకి నేను విన్నవించుకునేది ఏంటంటే స్పోర్ట్స్ని ప్రమోట్ చేద్దాం, హెల్తీగా ఉందాం, ఆరోగ్య భారత్ని మనం ముందుకు తీసుకెళ్దాం, అందరి కళను నిజం చేద్దాం. ఎంత హెల్తీగా ఉంటే అంత హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో కానీ దాన్ని నిజంగా చేద్దాం, మాటలని నిజం చేద్దాం అనేది నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సింది నా భార్యను మాట్లాడతాం. ప్లీజ్ అంజలి ప్లీజ్. డాక్టర్స్ T20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ సీజన్ 1 స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మేము 2022లో DPCL అని చెప్పి ఒక ఆక్షన్ ఫార్మాట్తో చేసాము. 150 డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ప్లే చేశారు. సో అండ్ సేమ్ డిసెంబర్లో విశాఖలో కూడా మేము డాక్టర్స్ T20 అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2 తెలుగు స్టేట్స్ నుంచి డాక్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో కోవిడ్ తర్వాత ఒక ట్రిబ్యూట్ లాగా మేము అప్పుడు ఈ డాక్టర్స్కి ఈ క్రికెట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. సో ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ సీజన్ 1 అండి హైదరాబాద్లో. సో ఇలాంటి టోర్నమెంట్స్ మేము మరిన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ముంబైలో. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కండక్ట్ మోర్ టోర్నమెంట్స్ లైక్ DT20 ఇండియా కప్ అండ్ ఇంటర్నేషనల్ కప్ అండి. ఇంటర్నేషనల్ కప్ వచ్చేసి మలేషియా, సింగపూర్, USA, దుబాయ్ ఇట్లాంటి అదర్ కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నాము. సో డాక్టర్స్ అంటే వైద్యో నారాయణ హరి అన్నారు. వాళ్ళు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళు చెప్తే ఏదైనా వింటాం మనము. సో వాళ్ళని మనము ఫ్రంట్ పెట్టి ఇలాంటి కండక్ట్ చేస్తే పీపుల్ కూడా, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ ఆల్సో రియలైజ్ హెల్త్కి ఏంటి అంత ఇంపార్టెన్స్ అనే దాన్ని మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని మేము ఇది చేసాము.